లోకంలో అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ నిజమైందంటారు. స్వార్థం లేనిదంటారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఇటీవల కాలంలో తల్లులే తమ బిడ్డల పాలిట యమపాసాలుగా మారిపోతున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వసంతపురి కాలనీలో కన్న తల్లి తన బిడ్డను అత్యంత కర్కశంగా హత్య చేసింది. 7 ఏళ్ల బాలికను 3వ అంతస్తు నుంచి తోసేసింది. మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో మొనాలిసా అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు 7 ఏళ్ల షారోని మేరీ అనే కూతురు ఉంది. అయితే ఏమైందో ఏమో తెలీదు, కానీ ఆ చిన్నారిని తల్లి మోనాలిసా 3వ అంతస్తు నుంచి నూకేసింది. ఈ ఘటనలో పాప షారోని మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెంటనే ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, మల్కాజ్గిరిలో కన్న తల్లి ఎందుకు పాప షారోని 3వ అంతస్తు నుంచి తోసేసింది? కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ రాధిక, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. కన్న తల్లి కన్న కూతుర్ని 7 ఏళ్ల పాపని 3వ అంతస్తు బిల్డింగ్ నుంచి పడేసిన ఘటన అయితే వసంతపురి కాలనీలో చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఈ చిన్నారి షారోని మేరీని 3వ అంతస్తు నుంచి కన్న తల్లి మోనాలిసా పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు పడేసింది అనేది మాత్రం ప్రజెంట్ తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 3వ అంతస్తు నుంచి పాపని కింద పడేసిన అనంతరం తను తీవ్ర గాయాల పాలవడంతో తనని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. తరలించిన అనంతరం తను తీవ్ర గాయాల పాలవడంతో పరిస్థితి విషమించడంతో తను చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది, మృతి చెందింది. అయితే ఇందులో భాగంగానే ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు అనేవి మధ్య కాలంలో రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కుకట్పల్లిలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుందని చెప్పాలి. కన్న తల్లి 2 పిల్లల్ని కూడా బిల్డింగ్ పై నుంచి తోసేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. అలానే ఇలాంటి ఘటన కూడా ప్రజెంట్ ఈ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఎందుకు పై నుంచి పడేసింది, పడేయాల్సిన కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక, ముఖ్యంగా ఈ ఘటనపై అయితే ప్రజెంట్ కాలనీ వాసులకు సంబంధించి కావచ్చు, ఆ కాలనీలో ప్రజెంట్ కలకలం సృష్టిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఆ ఏరియాలో ఏర్పడిన పరిస్థితి మనం చూడొచ్చు. రాధిక, రైట్, థ్యాంక్ యూ అనిల్. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ఏ కష్టం వచ్చిందో లేదా కారణం ఏంటో తెలియదు, కానీ తన 7 ఏళ్ల పాపని బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేసింది. మరి ఇంటెన్షనల్ గానే చంపేసిందా, మరేదైనా కారణాలు ఉన్నాయా, లేదా తోసేసి తను చనిపోవాలనుకుందా? ఈ కారణాలు ఏంటి కూడా ఇప్పటి వరకైతే తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనతో మల్కాజ్గిరి కాలనీలో, తన నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మొదట గాయపడిన కూతురుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు స్థానికులు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ 7 ఏళ్ల బాలిక మృతి చెందింది. నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి ధన్యమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఎందుకు జరిగిందమ్మా, ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం, మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడూ మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఏం చేయటమ్మా? పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 ఇయర్స్ అంటే. మధ్యాహ్నం నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి ధన్యమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఎందుకు జరిగిందమ్మా, ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం, మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడూ మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఏం చేయటమ్మా? పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 ఇయర్స్ అంటే. మధ్యాహ్నం నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి ధన్యమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఎందుకు జరిగిందమ్మా, ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం, మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడూ మేము మాట్లాడలేదు.
ఎప్పుడు జరిగిందమ్మా ఇది? నిన్న 2 తర్వాత అంతే 2 15 నిమిషాలు. పాప ఎంత ఏజ్ ఉంటుందమ్మా? ఆ? పాపకి ఎన్ని సంవత్సరాలు?